ఓం నమ శివాయ. శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 149వ అధ్యాయం చెప్పుకోబోతున్నాం. ఇందులో ద్రుపదుడు ద్రోణాచార్యుని సంహరించడానికి ఏ విధంగా సంతానాన్ని కనాలి, ఎట్లాంటి కుమారుల్ని కనాలి, ఎటువంటి బ్రాహ్మణుల్ని ఆశ్రయించాలి అని ప్రయత్నించడం అనేటువంటిది ఈ అధ్యాయంలో జరుగుతున్నది. ముందుగా దైవ ప్రార్థన చేసుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గత అధ్యాయంలో మనం ద్రోణ ద్రుపదుల యొక్క స్నేహం మళ్ళీ ఏ విధంగా పునర్భవించింది, అర్జునుడు ఏమన్నా ద్రుపదుడిని ఓడించిన తర్వాత ద్రుపదుడిని ద్రోణాచార్యుడికి అప్పచెప్పడం, ద్రోణాచార్యుడేమో పగ కంటే స్నేహమే ముఖ్యమని చెప్పి, నేను మళ్ళీ నీ స్నేహాన్నే కోరుతున్నానయ్యా, కాకపోతే రాజు కానటువంటి వాడు రాజుతో స్నేహం చేయడానికి వీల్లేదు అని నువ్వు చెప్పావు కాబట్టి నీ రాజ్యాల్లో సగభాగం నేను గ్రహించాను, ఇప్పుడు నీకు సగం రాజ్యం ఇస్తున్నాను కాబట్టి నువ్వు కూడా రాజ్యం చేసుకో అని చెప్పి భాగీరథికి ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున ఇద్దరు తలో దిక్కు తీసుకుని రాజ్య పరిపాలన చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇక్కడ బ్రాహ్మణుడైనటువంటి ద్రోణాచార్యుడు రాజ్య పరిపాలన బాధ్యతలు చేపట్టినటువంటి వాడిగా ఒక రకంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి అంటే బ్రాహ్మణ బలము క్షత్రియ బలం రెండు కలిసినటువంటి వాడిగా ద్రోణాచార్యుడి యొక్క శక్తి మనకి ఇక్కడి నుంచి మారుతూ ఉంటుంది. ఇక ద్రుపదుడు ఎప్పుడైతే తను అర్జునుడి చేతిలో ఓడిపోయాడో, ద్రోణాచార్యుడు మళ్ళీ పరాభవించాడో, ముందు పరాభవించినటువంటి వాడు ద్రుపదుడే. ద్రోణాచార్యుని నానా రకాలుగా దుర్భాషలాడాడు. కానీ ఆ ద్రోణాచార్యుడి చేతిలో ఓడిపోయిన తర్వాత అవమానం పాలైనటువంటి ద్రుపదుడు మళ్ళీ ద్రోణాచార్యుని సంహరించడానికి ఎట్లాంటి వాళ్ళని సమీకరించుకోవాలి, అందులో ఎలాంటి పుత్రుడు కావాలి అనేటువంటిది ఆలోచించడానికి ఆలోచన ప్రారంభించాడు. దాంట్లో ఇక్కడ ద్రుపదస్య యాజోపయాజ సమీప గమనం, యాజుడు ఉపయాజుడు అని ఇద్దరు సోదరులు, వాళ్ళ దగ్గరికి ద్రుపదుడు వెళ్ళటం, ఆ తర్వాత వాళ్ళల్లో యజ్ఞం ఎవరు చేయిస్తారు అనేటువంటిది వాళ్ళిద్దరితో సంభాషించడం అనేటువంటిది జరుగుతున్నది. శ్రీ వైశంపాయన ఉవాచ ద్రోణేన వైరం ద్రుపదో నసుష్వాపస్మరం తదా క్షాత్రేణ వై బలేనాస్య నాశంసే పరాజయం. ద్రోణేన వైరం ద్రుపదః న సుష్వాపస్మరం తదా. అంతకుముందు ఎలా అయితే ద్రుపదుడి మనసులో ద్రోణాచార్యుడి మీద వైరభావం ఉన్నదో, రాజ్యంలో వచ్చినప్పుడు ఎలా అయితే అవమానించాడో ఆ అవమాన భారం, అదే భావన మనసులో అలాగే నాటుకుపోయింది. అంతేకాకుండా ద్రోణేన వైరం, ద్రోణుడి చేత ఇప్పుడు మళ్ళీ ఉద్భవించబడినటువంటి శత్రుత్వం అనేటువంటిది ద్రుపదో నసుష్వాపస్మరంతదా. ఆ ద్రుపదుడు ఆ విషయాన్ని స్మరించి 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 నసుష్వాప, సుష్వాప అంటే నిద్రించడం, నసుష్వాప నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాడు ద్రోణుడి మీద ఉన్నటువంటి పగతో. ద్రుపదుడు అసలు నిద్రపోవటమే లేదు, అదే గుర్తొస్తుంది, ఆ అవమానమే గుర్తొస్తుంది. చివరికి ఏం తెలుసుకున్నాడంటే క్షత్రియ బలం అనేటువంటిది బ్రాహ్మణ బలం ముందు అనవసరమైనది, పనికి రావట్లేదు. క్షాత్రేణ వై బలేనాస్య నాశంసే పరాజయం. క్షాత్రేణ వై బలేనాస్య, ఈ క్షత్రియ బలంతో నేను పరాజీనయ్యాను కాబట్టి ఈ క్షత్రియ బలం సరిపోదు, నాకున్నటువంటి క్షత్రియ బలం సరిపోవటం లేదు. హీనం విదిత్వా చాత్మానం బ్రాహ్మణేనాపి బలేన చ. బ్రాహ్మణ బలం కంటే బ్రహ్మ బలం కంటే బ్రహ్మ తేజస్సు కంటే హీనం విదిత్వ
ఆత్మానం. ఆత్మానం అంటే తనకు తాను తక్కువ వాడుగా, హీనము అనే పదానికి అర్థం అక్కడ తక్కువ వాడుగా భావించుకున్నాడు. అక్కడ బ్రహ్మ తేజస్సు కంటే, బ్రహ్మబలం కంటే కూడా క్షత్రియ బలం అనేటువంటిది తక్కువే అని తెలుసుకొని ద్రుపదోమర్షణాద్రాజ కర్మ సిద్ధాం ద్విజోత్తమా. అప్పుడు ద్రుపదుడు ఆ పగతో, ఆ కోపంతో రాజైనటువంటి ఆ ద్రుపదుడు కర్మ సిద్ధాం ద్విజోత్తమాన్ అంటే చక్కటి కర్మలని ఆచరించి యజ్ఞయాగాలు అన్ని నిష్ఠగా ఆచరించేటువంటి ద్విజోత్తమాన్ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణోత్తములు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి కనుక్కోవడం ప్రారంభించాడు. తన కోరిక నెరవేరటం కోసం ఏదైనా ఒక కర్మ ద్వారా తన సంకల్పం నెరవేరాలి. అట్లాంటి కర్మ సిద్ధాంతాలని చక్కగా ఆచరించి దాన్ని అమలు చేయగలిగినటువంటి బ్రాహ్మణోత్తములు ఎక్కడ దొరుకుతారా అని చెప్పి అన్వేషించాడు. అన్విచ్చన్ పరిచక్రామ బ్రాహ్మణా వసధాన్ బహూన్ నాస్తి శ్రేష్టం మమాపత్యం దిగ్బంధూనితి చ బ్రువన్. అన్విచ్చన్ అంటే అన్వేషించడం. ప్రతి చోట అన్వేషించాడు. వెతికాడు వెతికాడు వెతికాడు, తిరిగాడు తిరిగాడు. అన్విచ్చన్ పరిచక్రామ. పరిచక్రామ అంటే అనేక ప్రదేశాలు తిరిగాడు, సంచరించాడు. అనేక ప్రదేశాలు తిరిగి వెతుకుతూ ఉన్నాడు. బ్రాహ్మణ అవసధా బహూన్. బ్రాహ్మణ వసధాన్ బహూన్. అనేకమైనటువంటి బ్రాహ్మణులని, ఎంతో మంది బ్రాహ్మణుల్ని కలిశాడు, అన్వేషించాడు. వీళ్ళు సరైన వాళ్ళ కాదా అని చెప్పి అడుగుతూ వాళ్ళని గురించిన అనేకమైనటువంటి వివరాలను కనుక్కుంటూ వెళ్ళాడు. కానీ తర్వాత తన బంధువుల్లో కూడా క్షత్రియులైనటువంటి వాళ్ళు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో కూడా శ్రేష్టమైనటువంటి వాళ్ళు లేరు. ఎవరు కూడా వంశ పరంపరగా వస్తూ రాజ్య పరిపాలన చేస్తూ ఈ విధమైనటువంటి తన కష్టంలో పాలు పంచుకునేటువంటి వాళ్ళు లేరు కదా అని చెప్పి అనుకుంటున్నాడు. నాస్తి శ్రేష్టం మమ అపత్యం. ఎవరు లేరు శ్రేష్టమైనటువంటి వాళ్ళు అంటే మమ అపత్యం. అపత్యము అంటే సంతానం. నాకు శ్రేష్టమైనటువంటి సంతానం లేకపోవడం అనేది ప్రధానమైన కారణం. నాకు గాని ఉత్తమోత్తమైనటువంటి కొడుకులుంటే ఈ పాటికే పగ తీర్చుకునేవాళ్ళు, ద్రోణాచార్యుడు అంతు చూసేవాళ్ళు. నాస్తి శ్రేష్టం మమాపత్యం దిగ్బంధూనితి చ బ్రువన్. ఎందుకు ఇంకా ఉన్నటువంటి ఈ బంధువులందరూ పనికి వాళ్ళే కదా. అందరూ యుద్ధంలో ఓడిపోయి పారిపోయినటువంటి వాళ్ళు, అర్జునుడి చేతిలో సావు దెబ్బలు. సోదరుడు, ఎంతో మంది సోదరుడు ఉన్నారు, వాళ్ళందరూ పారిపోయారు. దిక్ బంధూన్. దిక్ అంటే చిక్ అని అర్థం. బంధూన్ దిక్, అనవసరమైనటువంటి బంధువులు అని చెప్పి బ్రువన్ ఇది బ్రువన్ అని అనుకుంటూ ఈ ద్రుపదుడు, మహారాజు అయినటువంటి ద్రుపదుడు నిశ్వాస పరమో హ్యాసి ద్రోణం ప్రతిచికీర్షయా న సంతి మమ మిత్రాని లోకేస్మిన్ నాస్తి వీర్యవాన్. ఇక నాకు లోకంలో మిత్రులనే వాళ్ళు లేరు. పరాక్రమాన్ని ప్రదర్శించేటువంటి వీరులైనటువంటి వాళ్ళు, నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇంకా లేనే లేరు. ద్రోణుని మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్పి నిశ్వాస పరమో హ్యాసీత్. నిశ్వాస తీసుకుంటూ వేడి నిట్టూర్పులతో చాలా వేదనతో ఆవేదన పడుతున్నాడు మహానుభావుడైనటువంటి ద్రుపదుడు. నిశ్వాస పరమో హ్యాసీత్. పరమ నిశ్వాసలు, ఎంతో వేడి నిట్టూర్పులు వదులుతున్నాడు. ద్రోణం ప్రతిచికీర్షయ. ప్రతిచికీర్షయ అనే పదానికి అర్థం ఏంటంటే పగ తీర్చుకోవాలనే కాంక్ష. ద్రోణుడి పట్ల దాన్ని అవమానించినటువంటి ద్రోణాచార్యుడి పట్ల తగినటువంటి ప్రతీకారం తీర్చుకునేటువంటి ఆలోచనతో ఎంతో ఆలోచించి చివరికి నా వల్ల కావట్లేదని వేడి నిట్టూర్పులతో బాధపడుతూ న సంతి మమ మిత్రాన్ని లోకే అస్మిన్ లోకే అంటే ఈ లోకంలో ఇక నాకు మిత్రులైనటువంటి వాళ్ళు లేరు. సరైనటువంటి కుమారుడు లేడు. పరాక్రమవంతుడైనటువంటి వీరుడు ఒక్కడు లేడు. ఎవరిని కొట్టే వీరుడు? ద్రోణాచార్యుని కొట్టేటువంటి వీరుడు లేడు. కాబట్టి పుత్ర జన్మ పరీప్సన్ వై పృథివీం అన్వయాదిమాం. అనేక ప్రదేశాలు అన్వేషించాడు. ఒక్క వీరుడన్నా ఉంటాడేమో తనతో కలుపుకుని తన కష్టాన్ని చెప్పుకుని ద్రోణాచార్యుని మీద యుద్ధం చేద్దామని చెప్పి, ఓడిద్దామని చెప్పి ఎవరూ లేక చివరికి పుత్ర జన్మ పరీప్సన్ వై పృథివీమన్వయాదిమాం ప్రభావ శిక్షా వినయా ద్రోణస్యాస్త్ర బలేన చ. పుత్రజన్మకై పరితపించిపోతున్నటువంటి నా మనసు ఈ భూమి మీద నాకు పుత్ర సంతాన ప్రాప్తి కలిగించేటువంటి వాళ్ళు ఎవరున్నారు? ఎట్లాంటి వాళ్ళు? ద్రోణస్య అస్త్రబలేనచ. ద్రోణాచార్యుడి యొక్క అస్త్రబలాన్ని మించినటువంటి పరాక్రమవంతుడైనటువంటి పుత్రుని కలిగించేవాడు ఈ భూమి మీద ఎవరున్నారు?
దానికోసం ప్రయత్నిస్తున్నాను. కర్తుం ప్రయతమానో వై నశాక పరాజయం అభితశోధ కల్మాషీం గంగా తీరే పరిభ్రమన్. ఇట్లాంటి ప్రయతమాన అంటే ప్రయత్నిస్తున్నటువంటి, కర్తుం ప్రయతమాన వై, ఈ విధమైనటువంటి ప్రతీకారంతో రగిలిపోతూ ద్రుపదుడు ఏదో ఒకటి చేయాలి. కాబట్టి అద్భుతమైనటువంటి పరాక్రమవంతమైన ద్రోణుణ్ణి మించినటువంటి సంతానాన్ని కనాలి అనేటువంటి ఆ ద్రుపదుడు పరాజయం నశాక, జరిగినటువంటి ఆ పరాభవాన్ని, ద్రోణాచార్య చేతిలో ఓటమిని, అర్జునుడి చేతిలో ఓటమిని నశాక సహించలేకపోయాడు, భరించలేకపోయాడు. అర్జునుడు ఏమన్నా అర్జునుడి చేతిలో ఓడిపోయారనే బాధ కంటే, అర్జునుడు తీసుకెళ్లి ద్రోణాచార్యుడి ముందు పెడితే ద్రోణాచార్యుడు శిక్షించకుండా శిక్ష వేస్తే పర్వాలా, అయిపోయింది. కానీ ఏం చెప్పాడు, నేను ఇంకా మిత్రత్వాన్ని కోరుకుంటున్నా, మన ఇద్దరం మిత్రులం, నీకు అర్ధరాజ్యం ఇస్తా అని చెప్పి అందుకనే నిన్ను కొట్టా అంటే, ఇది ఇంకా పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంది. జీవితాంతం ఇంకా వాడు గిలగిల్లాడుతూనే ఉంటాడు. ఇదే రాజకీయం. పూర్వపు రాజులు కూడా చాలా మంది అనేక ప్రాంతాలని గెలిచి ఆ రాజుని, ఆ సామంత రాజుని మళ్ళీ ఆ ప్రాంతాల్లోనే వాళ్ళని పెట్టేవాళ్ళు. ఇక వాళ్ళు బతికున్నంత కాలం వీళ్ళ కింద పన్నులు కడుతూ వాళ్ళు చెప్పినట్టు వింటూ ఉంటారు, అంతే. అట్లా ఇక్కడ కూడా తన పరాక్రమం ద్రోణాచార్యుడు ప్రదర్శించేటప్పటికీ భరించలేకపోతున్నాడు. నశాక పరాజయం. చివరికి తిరుగుతూ 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 గంగా నదీ తీరంలో అభితశోధ కల్మాషీ, ఆ కల్మ కోపంతో, ఉద్రేకంతో అభిత అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ గంగా తీరే పరిభ్రమన్, గంగా నది తీర ప్రాంతాలలో సంచరిస్తూ ద్రుపద మహారాజు అక్కడ ఒక బ్రాహ్మణులను కొంతమంది బ్రాహ్మణులు చూశాడు. అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ఎట్లా ఉన్నారనేది ఒక శ్లోకంలో వివరిస్తున్నారు వ్యాసుల వారు. బ్రాహ్మణ వసధం పుణ్యం ఆససాద మహీపతి తత్ర నాస్నాతక కశ్చిన్న చాసీద్ అవరతో ద్విజః నకశ్చిన్ నాస్నాతక. స్నాతక అనే పదం అర్థం ఏంటంటే బ్రహ్మచారి అని. స్నాతకుడు అయ్యాడు అని చెప్పంటే కాన్వకేషన్ లో చక్కగా డిగ్రీ పట్టా పుచ్చుకుని వెళ్ళేటువంటి వాడిని స్నాతకుడు అంటాం. చదువంతా అయిపోయిన తర్వాత డిగ్రీ పట్టా పుచ్చుకుని వెళ్ళేటువంటి వాడు స్నాతకుడు. కాన్వకేషన్ మన వాళ్ళు నల్ల టోపీలు వేస్తుంటారు యూనివర్సిటీలో. అట్లాంటి నా స్నాతక కశ్చిదాసీదవ్రతో ద్విజః, స్నాతకుడు కానటువంటి వాడు ఎవరూ లేరుట అక్కడ బ్రాహ్మణుల యొక్క సమూహంలో. అంటే విద్యాభ్యాసం చక్కగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ, బ్రహ్మచర్యంగా ఉండటం అంటే ఏంటి అంటే వేదాధ్యయనము, శాస్త్రాలు మొదలైనవి అధ్యయనం చేస్తూ ఉండడానికి బ్రహ్మచర్య దీక్ష వహించడం. అంటే మొదటి 25 సంవత్సరాలు బాల్య దశలో చేయవలసిన పని ఏంటంటే నీతి శాస్త్రాలు, వేదము అభ్యసించడం. తత్ర అన్నారు ఇక్కడ మొట్టమొదటిలోనే. తత్ర అంటే ఆ ప్రాంతంలో, ఆ గంగా తీరంలో. నా స్నాతక కశ్చిత్, స్నాతకుడు అనేటువంటి వాడు ఎవరు లేరుట. ఎట్లాంటి స్నాతకుడు లేరు అనేది పక్కన వివరించారు. కశ్చిదాసీదవ్రతో ద్విజః, వేద విద్యాన్ని అధ్యయనం చేయనటువంటి స్నాతకుడు అనేటువంటి వాడు లేనేలేట. అందరూ నిష్ణాతులైనటువంటి వేద విద్యాభ్యాసం కలిగినటువంటి పండితులే ఉన్నారు. అట్లాంటి వాడు, అట్లాంటి పుణ్యం ఆససాద మహీపతి, అట్లాంటి బ్రాహ్మణావసధం, బ్రాహ్మణులు నివసిస్తున్నటువంటి పుణ్యమైనటువంటి ప్రాంతాన్ని గంగా తీరంలో మహీపతి అయినటువంటి ద్రుపదుడు చేరుకోవటం జరిగింది. అక్కడ తథైవ తౌ మహాభాగౌ సోపస్యత్ సంసిత వ్రతౌ. తథైవ తౌ మహాభాగౌ, అక్కడ తౌ అనే పదం ఇక్కడ ద్వివచనాన్ని సూచిస్తూ ఉంటుంది. అంటే ఇద్దరు. తౌ మహాభాగౌ, ఇద్దరు మహానుభావులైనటువంటి వాళ్ళని సహా అపశ్యత్, ఆ ద్రుపద మహారాజు ఇద్దరిని మహానుభావుల్ని చూశాక. తథైవ తౌ మహాభాగౌ సోపశ్యత్ సంసిత వ్రతౌ, ఎట్లాంటి మహాభావుల్ని చూశాడయ్యా అంటే సంసిత వ్రతం, నియమాలని నిష్టలని చక్కగా పాటించేటువంటి వాళ్ళు, శాస్త్రబద్ధంగా విధి ప్రకారం పాటించేటువంటి ఇద్దరిని చూశాట. సోదరులు ఇద్దరు కూడా. వాళ్ళ పేర్లు ఏమిటి అంటే యాజోపయాజౌ. ఒకడు యాజుడు పెద్దవాడు, రెండోవాడు ఉపయాజుడు. యాజ ఉపయాజౌ సంధి చేస్తే యాజోపయాజౌ గుణసంధి అంటారు. యాజ ఉపయాజౌ బ్రహ్మర్షి భ్రాతరౌ పురుషతాత్మజ. చక్కటి సూర్య తేజస్సులో కలిగినటువంటి ఇద్దరు సోదరులు, బ్రహ్మర్షుల్లాగా ఉన్నారు. బ్రాహ్మణోత్తములైనటువంటి ఇద్దరు సోదరుల్ని
చూడటం జరిగింది. యాజుడు, ఉపయాజుడు అనేటువంటి ఇద్దరు మహానుభావుల్ని ద్రుపద మహారాజు చూశాడు. వాళ్ళిద్దరు కూడా సంహితాధ్యయనే యుక్తౌ గోత్రతశ్చాపి కాశ్యపౌ అరణ్యే యుక్త రూపౌ తౌ బ్రాహ్మణ ఋషి సత్తమౌ. బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు, ఋషి సత్తములైనటువంటి వాళ్ళు. ఋషి సత్తమం అంటే ఋషులలో ఉత్తములైనటువంటి వాళ్ళు అన్నట్టు ఋషి సత్తములు. బ్రాహ్మణోత్తములు, ఋషి సత్తములైనటువంటి వాళ్ళు యుక్త రూపౌ. యుక్త రూపం అంటే రూపానికి తగినటువంటి విద్య కలిగినటువంటి వాళ్ళు. యుక్త రూపం అంటే తగినటువంటి రూపం కలిగిన వారు. మామూలు సాధారణ తగిన రూపం. యుక్తం అంటే ప్రాపర్, సరి అయినటువంటి రూపం కలిగినటువంటి వాళ్ళు. ఇద్దరు కూడా అన్యోన్యం సోదరులు. ఇంకా చెప్పాలంటే రూపానికి తగినటువంటి విద్యకి తగిన వినయము కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. అట్లాంటి ఆ ఇద్దరు కూడా అరణ్యే సంహితాధ్యయనే యుక్తౌ గోత్రతశ్చాపి కాశ్యపౌ. కాశ్యప గోత్రంలో ఉద్భవించినటువంటి వాడు, కాశ్యప గోత్రీకులైనటువంటి వాడు సంహిత అధ్యయనే యుక్తం. సంహితాలు, ఆరణ్యకాలు అనేటువంటి వేదాల్లో ఉంటాయి. అంటే వేదాలని అధ్యయనం చేస్తున్నటువంటి వాళ్ళు అయినటువంటి ఇద్దరు సోదరులను చూడటం జరిగింది ద్రుపదుడు. వాళ్ళు వాళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు, వాళ్ళ గొప్పదనాలు అటు ఆ మాట ఈ మాట వింటూ వాళ్ళ యొక్క వ్రతాన్ని చక్కగా స్వయంగా చూసి ఉపామంత్రయామాస సర్వకామైరతింద్రితః బుద్ధ్యా తయోర్బలం బుద్ధిం కనీయాం సముపహ్వరే. స ఉపామంత్రయామాస. ఉపామంత్రయామాస అంటే వాళ్ళని సేవించడానికి దగ్గరికి వెళ్ళటం జరిగింది. వాళ్ళ సమీపానికి వెళ్ళాడు ద్రుపద మహారాజు. స ఉపామంత్రయామాస. ఉప అంటేనే సమీపము అని అర్థం. ఉపనిషత్ ఉప అంటే సమీపం. గురువు సమీపంలో కూర్చుని నేర్చుకునే ఉపనిషత్తులు అంటారు. ఉప అంటే సమీపం. ఉపామంత్రయామాస. వాళ్ళ దగ్గరికే వెళ్ళి సేవ చేయటం కోసం అని చెప్పి శిష్యుల్లాగా వెళ్ళి సర్వకామైరతింద్రిత. తన కోరికలన్నీ నెరవేరినట్టుగా భావించుకున్నాడు ద్రౌపదుడు. ఇక వీళ్ళ దగ్గరికి వెళ్తే నా కోరికలన్నీ నెరవేరుతాయి, మనం ఏదైనా దేవాలయానికి వెళ్తే అమ్మవారు చూస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి అన్నట్టుగా భావన కలిగినట్టుగా సర్వకామైరతింద్రిత బుద్ధ్యా తయోర్బలం బుద్ధిం కనీయాం సముపహ్వరే. వాళ్ళిద్దరిలో కూడా బుద్ధిలోను, గుణములోను, ఆచరణలోను కనీయాంశం ఉపహ్వరే. కనీయాంశ కనిష్ట అంటారు. జ్యేష్ఠ కనిష్ట. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడు, కనిష్ట అంటే చిన్నవాడు. కనీయాంశం ఉపహ్వరే. చిన్న ఆయన దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఇద్దరిలో చిన్న ఆయన. ఇంకొక ఆయన ఇంకో చోట ఉంటాడు, ఇంకొక ఆయన అసలైతే ఇంకో చోట ఉంటాడు. ముందు చిన్నవాడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే చిన్నవాడు, ఇద్దరిలో చిన్నవాడైనటువంటి ఆయన బుద్ధ్యా తయోర్బలం బుద్ధి. బుద్ధిమంతుడైనటువంటి వాడు పెద్ద ఆయన కంటే జ్యేష్ఠుడు, బుద్ధిలో జ్యేష్ఠుడు. చిన్నవాడే, వయసులో చిన్నవాడైన బుద్ధిలో జ్యేష్ఠుడు అనేటువంటి ఖ్యాతి తెలుసుకుని వెళ్ళాడు ద్రుపదుడు. ప్రపదేచ్ఛందయాన్ కామైరుపయాజం ధృతం వ్రతం. ఎవరయ్యా వాళ్ళ పేర్లు అంటే యాజుడు, ఉపయాజుడు అని వాళ్ళ పేర్లు చెప్పుకున్నాం. ఎవరి దగ్గరికి వెళ్ళారంటే ఉపయాజం ధృతం వ్రతం. చిన్నవాడైనటువంటి ఉపయాజు దగ్గరికి వెళ్ళాడు ద్రుపదుడు. ఎట్లాంటి వాడు ఉపయాజి అంటే ధృతవ్రతం. వ్రతాన్ని ధరించినటువంటి వాడు ధృతవ్రతుడు అంటారు. అంటే నియమనిష్టలతో వేదాలని, అలాగే సంధ్యావందనము, యజ్ఞము, అగ్నికార్యము, హోమాలు మొదలైనటువంటివన్నీ విధి ప్రకారం నిర్వర్తించేటువంటి వాడిని ధృతవ్రతుడు అంటారు. అట్లాంటి ఆ ఉపయాజుణ్ణి సమీపించి గురు శుశ్రూషణే యుక్త ప్రియకృత్ సర్వకామదం. సర్వకామదం కోరికలన్నీ తీర్చగలిగినటువంటి గురు సేవ చేయడం ప్రారంభించాడు. ఈయన దగ్గర ఉంటే నా కోరికలు తీరుతాయి, ఈయన నేను అనుకున్నటువంటి సంకల్పాన్ని నెరవేర్చగలిగినటువంటి గురువు ఈయన అని నమ్మకం కుదిరిన తర్వాత సర్వకామ దమ్ అంటే ఇచ్చేవాడు, దహ అంటే ఇచ్చేవాడు, ఇవ్వడం. ఏమి ఇచ్చేవాడంటే కామదం, కోరికనవి. ఏం కోరిని? సర్వకామదం. అన్ని కోరికలు తీర్చగలిగినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అట్లాంటి వాడిని ప్రియకృత్, తనకిష్టమైనటువంటి చేయగలిగినటువంటి వాడిని ప్రియకృత్ సర్వకామదం. అట్లాంటి ఆ గురువు గారిని గురు శుశ్రూషణే యుక్త. యుక్త అంటే తగినది అని అర్థం. అట్లాంటి ఈ గురువు గారిని సేవించడమే తగినటువంటిది. కాబట్టి నేను అనుకున్నది సాధించాలంటే ఈ గురువునే సేవించాలని చెప్పి మనసులో భావించుకున్నాడు, సంకల్పించుకున్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళంగానే వచ్చినటువంటి వాడు మహారాజు ద్రుపదుడు.
పాద్యేనాసన దానేన తదార్ఘేణ ఫలైశ్చతం అర్హయిత్వా యథాన్యాయముపయాజో బ్రవీత్తతః. అర్హయిత్వా యథాన్యాయం ఉపయాజః బ్రవీత్తతః. చక్కగా అర్ఘ్యపాద్యాతులతో పూజించడం జరిగింది. పాద్యేన ఆసనేన దానేన ఇవ్వవలసినటువంటి దానాలు కొన్ని చేశారు. ఆసనం ఇచ్చారు, పాద్యం ఇచ్చారు, అర్ఘ్యం ఇచ్చారు. అనేకమైనటువంటి ఫలైశ్చ తం, అనేకమైనటువంటి ఫలాలను కూడా, పుష్పాలను, ఫలాలని సమర్పించి అర్హయిత్వా యథాన్యాయం, అర్హయిత్వ ఆయన అర్హతకి తగ్గట్టుగా చక్కగా ఆయన పూజించవలసినటువంటి రీతిలో పూజించి ఉపయాజో అబ్రవీత్తతః, ఉపయాజి అంటున్నారు. అట్లాంటి ఈ విధంగా చక్కగా అన్ని స్వీకరించిన తర్వాత ఉపయాజి రాజైనటువంటి ద్రుపదుడితో అంటున్నాడు, ఏన కార్య విశేషేణ త్వమస్మాభిన్ అకాంక్షసే, అస్మాభిన్ అకాంక్షసే. ఏన కార్యేణ అంటే ఏ కార్యము చేత మమ్మల్ని ఈ విధంగా ఆహ్వానించడం జరిగింది, మా దగ్గరికి నువ్వు వచ్చి సేవించడం జరిగింది, ఏం జరిగింది? ఏన కార్యేణ, కార్య విశేషేణ, విశేషమైనటువంటి ఏ కార్యము చేత నువ్వు మమ్మల్ని సేవిస్తున్నావయ్యా? త్వం అస్మాన్ అభికాంక్షసే, అభికాంక్షసే అంటే ఏం కోరుకుని మా దగ్గరికి వచ్చావు? అభి అంటే ఎదుర్కొండా రావు. అభికాంక్షసే కృతశ్చాయం సముద్యోగః తద్బ్రవీతు భవానితి. కాబట్టి నువ్వేం కోరుకుని వచ్చావో కృతశ్చ అయం సముద్యోగః, ఆ ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది చెప్తే చేయవలసిందైతే చేస్తాము నాయన అని బ్రవీతు భవానితి, భవాన్ బ్రవీతు, చెప్పవలసిందైతే చెప్పు నాయన అని చెప్పి ఉపయాజి, చిన్నవాడైనటువంటి ఉపయాజి అడిగాడు. దాంతో ద్రుపద మహారాజు చెప్పబోతున్నాడు. వైశంపాయనుల వారు జనమేజయుడిని చెప్తూ, సబుద్ధ్వా ప్రీతి సంయుక్తం ఋషీణాముత్తమం తదా ఉవాచ చందయన్ కామై ద్రుపదః సతపస్వినం. సబుద్ధ్వా ప్రీతి సంయుక్తం, ప్రీతి సంయుక్తం అంటే చక్కటి మృదుమధురమైనటువంటి మాటలతో ప్రీతిని కలిగించేటువంటి విధమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఋషిం ఉత్తమం, ఉత్తముడైనటువంటి ఆ ఋషి యొక్క మాటల్ని విన్న తర్వాత ఉవాచ చందయన్ కామైర్ ద్రుపదః, ఇక తన మనసులో ఉన్నటువంటి కోరిక చెప్దామని చెప్పి అనుకుని ద్రుపదః స తపస్వినం ఉవాచ, ఆ తపస్యాలి అయినటువంటి ఉపయాజితో ద్రుపదుడు ఈ విధంగా చెప్పబోతున్నాడు. ఉవాచ ఏన మే కర్మణా బ్రహ్మన్ పుత్రస్యాద్ ద్రోణమృత్యవే. ద్రోణమృత్యేవ అన్నారు ఇక్కడ. ద్రోణమృత్యవే అంటే బాగుంది. ద్రోణమృత్యవే, ద్రోణుడికి మృత్యు ఎవరైతే ఉంటారో, ద్రోణుడికే మృత్యువైనటువంటి కుమారుడు నాకు ఎలా కలుగుతాడు? పుత్ర, ఏన కర్మణ అనే పదానికి అర్థం ఏంటంటే ఏ కర్మ చేత నాకు అలాంటి పుత్రుడు జన్మిస్తాడు? ఏన కర్మణ, ఎటువంటి కర్మ చేత? ఏన మే కర్మణ బ్రహ్మన్, హే బ్రహ్మన్, ఓ బ్రాహ్మణోత్తమ, ఏన మే కర్మణ పుత్రః స్యాత్ ద్రోణమృత్యవే. అన్వయ క్రమంలో చూసుకుంటే ఏన కర్మణ, ఎటువంటి కర్మ చేత, ద్రోణమృత్యవే పుత్రః స్యాత్, ద్రోణుడికి మృత్యువైనటువంటి కుమారుడు నాకు కలుగుతాడు. చెప్పండి, మీరు చెప్పండి, ఏం చేయాలి నేను? దానికి సంబంధించిన కార్యం ఏంటి అని చెప్పి ఉపయాజచరస్వైతత్ ప్రదాస్యామి ధనం తవ. నేను అనుకున్నట్టు కనుక మీరు చేసి పెడితే, ఈ విధంగా నాకు అట్లాంటి పుత్రుని ఏ కార్యం వల్ల అయినా కనుక నాకు సాధించి పెడితే, ఓ ఉపయాజ, ఓ బ్రాహ్మణోత్తమ, చరస్వైతత్ ప్రదాస్యామి ధనం తవ, ప్రదాస్యామి ధనం తవ ధనం ప్రదాస్యామి, నీకు అంతులేని అపారమైనటువంటి ధనాన్ని ఇస్తానయ్యా అని చెప్పి ధనం ఇస్తానని చెప్పాడు. ధనం ఇస్తానని చెప్పాడు. ఓ పక్కన ద్రోణుణ్ణి మృత్యు కోసమని చెప్పి ఆలోచిస్తున్నాడు. ఓ పక్కన ద్రుపదుడు. అంటే ద్రుపదుడు ఆలోచన ఏ విధంగా ఉన్నది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఒక బ్రాహ్మణోత్తముడి దగ్గరికి వెళ్ళి, అది కూడా ఇద్దరు గుణవంతులైనటువంటి వాళ్ళని తెలుసుకున్నాడు. అలాగే అంటారు సుమారుగా, వాళ్ళ మనసులో ఉన్నది కనిపెట్టలేక మాట్లాడేటువంటి మాటలు కాబట్టి. ఇక్కడేమన్నా చేసిన తప్పు ఏంటంటే, ద్రుపదుడు చేసిన తప్పు ఏంటంటే, తనకి ఆసరా ఇచ్చినటువంటి ద్రోణాచార్యుని సంహరించుకోవాలి, మిత్రత్వం కోరుకునేటువంటి మిత్రుడిని సంహరించాలనుకోవటం ఒక తప్పు దీంట్లో మనకు కనిపిస్తున్నది.
మళ్ళీ నాకు నీ స్నేహం కావాలి అని ద్రుపదుడే, సాక్షాత్తు ద్రుపదుడిని ద్రోణాచార్యుడు అడిగాడు. చిన్ననాటి స్నేహం నాకు ఇంకా గుర్తుందయ్యా, దానికి నేను విలువిస్తున్నాను కాబట్టి నాకు ఆ స్నేహం కావాలి అని ఎంతో చక్కగా ప్రార్థిస్తున్నాను అనే మాట కూడా ప్రయోగించాడు ద్రోణాచార్యుడు అక్కడ. నేను ప్రార్థిస్తున్నాను, నీ స్నేహాన్ని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు. అట్లాంటి ద్రోణాచార్యుని సంహరించాలనుకోవటం అనేటువంటి ఇక్కడ ద్రుపదుడు చేస్తున్నటువంటి పొరపాటేమో అనిపిస్తుంది మనకి ఆలోచిస్తే. ఇంకొకటి ఏంటంటే, మహాభారతంలో ఎంతో మంది మహానుభావులు పుట్టారు, వాళ్ళని ఎవరూ సంహరించలేరు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు మహాభారతంలో. కాబట్టి భగవంతుడు అట్లాంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళు ఏదో రకంగా వెళ్ళిపోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు అంతటి వాడి ఒక చిన్న బాణంతో ఒక వేటగాడి వలన వెళ్ళిపోయారు, ఆయన సమయం వచ్చింది. కాబట్టి ఇట్లాంటి ద్రోణాచార్య లాంటి మహానుభావులు, ఇట్లాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఏదో రూపంతో వెళ్ళిపోవాలి. కాబట్టి ఇదిగో ఇది రూపం చూపించాడు తప్ప, ద్రోణాచార్యులు లేకపోతే ఆయన్ని సంహరించేటువంటి వీరుడు అంటే ఎవరు లేరు. ఆయనే ప్రాయోపవేశం చేశారు ఇక మొత్తం. కాబట్టి ఇక్కడ ఇదొక దోషం అయితే, రెండోది ఏంటంటే, మహర్షుల దగ్గరికి వెళ్ళి, అందులోనూ యాజి ఉపయాజులు మొదలైనటువంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళని తెలుసుకుని కూడా వెళ్ళి, మీకు ప్రదాస్యామి ధనం తవ, నీకు గొప్ప ధనం ఇస్తానయ్యా, కోట్ల కోట్ల ధనం ఇస్తాను, గో సంపదలు ఇస్తాను, ఆ సంపద ఇస్తా, ఈ సంపద ఇస్తా అని చెప్పి ఆశ పెట్టడం అనేటువంటిది కూడా ద్రుపదుడు చేసినటువంటి తప్పుగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా అతని యొక్క రాజ్యం యొక్క దాన్ని ఏమంటారు, ప్రెస్టేజ్ అంటారే, ఆ లోభం అనేది ఇంకా పోలే అతను, అట్లా కనిపిస్తుంది. అయితే ఉపయాజి ఒకే మాట చెప్పాడు దానికి సమాధానంగా, నాహం ఫలార్థి ద్రుపద, ఓ ద్రుపద, అహం న ఫలార్థి, నేను ఫలాన్ని ఆశించేవాడిని కాదయ్యా, నువ్వు ఇచ్చేటువంటి డబ్బుకి ఆశపడేటువంటి వాడిని కాదని మొహం మీద కొట్టాడు ఒకసారి. నాహం ఫలార్థి ద్రుపద, కాబట్టి నువ్వు డబ్బులు ఇస్తా అన్నావు, డబ్బులు తీసుకునే వాడి దగ్గరికి వెళ్ళి అడుగుపో అన్నాడు. ఎవరైతే డబ్బుల కోసం ఆశించి పనిచేస్తారో వాడి దగ్గరికి వెళ్ళి అడుగు. నాహం ఫలార్థి ద్రుపద, యో అర్థి స్యాత్ తత్ర గమ్యతాం, తత్ర గమ్యతాం, వెళ్ళు, నువ్వు అక్కడికి వెళ్ళి అడుగు. ఎవరి దగ్గరికి? యో అర్థి, ఎవరైతే అర్థిస్తారో, నాకు డబ్బులు కావాలి నేను చేసి పెడతాను నువ్వు ఇస్తావా అని చెప్పి ఎవరైతే అర్థిస్తారో అక్కడికి వెళ్ళు అని చెప్పి ఉపయాజి సమాధానం చెప్పాడు. కాబట్టి ఇక్కడ ఉపయాజి యొక్క లక్షణం ఏంటంటే, ఫలార్థి కాదు అని తెలుస్తుంది. అంటే ఫలాపేక్ష అనేటువంటిది ఉపయాజి మనస్సులో లేదు. ఏ ఫలాన్ని అపేక్షించకుండా శాస్త్రబద్ధంగా తన కర్మల్ని తాను చేసుకునేటువంటి గుణం కలిగినటువంటి వాడు చిన్నవాడు అయినటువంటి ఉపయాజి సహజమైన లక్షణం. మరి పెద్దవాడు ఎట్లాంటి వాడు అనేది ఇప్పుడు మనకి తెలుస్తుంది. యాజీ ఉపయాజుల్లో పెద్దవాడు ఎట్లాంటి వాడు అది ఇక్కడ మనకి చెప్తారు. ప్రత్యాఖ్యాతస్తు తేనైవం సవై సజ్జన సంవిధో. ఇక్కడ 16 శ్లోకం దగ్గర నుంచి మనం రేపు పాఠంలో చెప్తున్నాం. ఇక్కడ ఉపయాజి పెద్దవాడైనటువంటి యాజి దగ్గరికి వెళ్ళు, అతడేమన్నా నీ కార్యాన్ని నెరవేరుస్తాడేమో, ఎందుకంటే అతడు ఇట్లాంటి స్వభావం కలిగిన వాడు అని చెప్పి కూడా చెప్తాడు. ఇక్కడ కూడా ద్రుపదుడు ఎప్పుడు చెప్తాడు ఆ మాట? ఉపయాజి అంటే వెంటనే చెప్పడు. నేను ఫలార్థిని కాదు ద్రుపద, కాబట్టి నీకు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో అని చెప్పినా కూడా ద్రుపదుడు వెళ్ళకుండా సంవత్సరం పాటు ఉపయాజిని సేవిస్తాడు. అక్కడ సేవించిన తర్వాత సంతృప్తి పడి ఆ సేవకి సంతోషించినటువంటి ఉపయాజి, నీ కార్యం చేసి పెట్టేవాడు మా అన్నయ్యకి ఈ గుణం ఉంది, పోవెళ్ళు అని చెప్పి అప్పుడు చెప్తాడు. అప్పుడు వాళ్ళ అన్నయ్య వేరే ఆశ్రమంలో ఉండుంటాడు కాబట్టి అక్కడికి వెళ్తాడు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్తాడు. ఎట్లాంటి గుణం కలిగినటువంటి వాడు అనేటువంటిది ఇక్కడ ఉపయాజి వాళ్ళ అన్నయ్య గురించి ఒక 5-6 శ్లోకాల్లో ఆయన యొక్క నైజం వివరిస్తారు వ్యాసులు వారు. అది తెలుసుకుని తర్వాత ముందుకు వెళ్దాం తర్వాత రేపటి పాఠంలో. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.